కూటమి ప్రభుత్వం 5 ఏళ్లు పాలించాలి అంటూ ప్రజలు తీర్పునిచ్చారని కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలకు పిలుపునివ్వడం ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. వైసీపీ పార్టీ పదవులకు అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు. ఈ సందర్భంగా వైసీపీ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండా 6 నెలల నుంచే ఎదురుదాడికి దిగడం మంచిది కాదు అన్నారు. అన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు గెలిపించలేదు అంటే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి అంటూ హితవు పలికారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మాజీ సీఎం జగన్ గౌరవించాలని కోరారు. వైసీపీకి రాజీనామా చేయడం తన వ్యక్తిగత విషయం అంటున్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న ముత్యంశెట్టి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీ పార్టీని వీడుతున్నట్లుగా ఆయన ఇప్పటికే స్పష్టంగా ప్రకటన చేశారు. అసలు రాజకీయంగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అక్కడున్న పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు వైసీపీ పార్టీలో మంత్రిగా కూడా విధులు నిర్వర్తించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి పనిచేశారు. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీని ఎందుకు వేడాల్సి వచ్చింది? ప్రధానంగా మీరు ఏం చెప్పాలని? ఒకటేమో నా వ్యక్తిగత కారణాలమ్మా, రెండోదేమో ఈ విధానాలు నచ్చగా మనం రావడం జరిగింది. డే అండ్ నైట్ కూడా పనిచేయడం జరిగింది. ప్రజల కోసం రోజు 10 గంటలు పనిచేస్తాం, ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి బంధుప్రీతి లేకుండా. అయినా కూడా ప్రజలు మన ఎలాంటి తీర్పునిచ్చారో చూసాం. ఆ తీర్పుని మనం ఒకసారి విశ్లేషించుకుని ప్రజలు అలాంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు, మనం దానివల్ల జరిగిన మన ఫాల్ట్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుని మనం ముందుకెళ్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం 5 years గురించి వచ్చింది, ఒక రోజు గురించి రాలేదు. సో అలాంటిది 5 years నుంచి వచ్చిన ప్రభుత్వానికి 5 months కూడా టైం ఇవ్వకుండా మనం ఈ ఏకపక్ష నిర్ణయాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. అంతకుముందు కూడా అలా జరిగేది. సరే, అప్పుడు అధికారం ఉంది కాబట్టి తెలియదు అనుకున్నాం. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కొంచెం మార్పు వచ్చి మనలో మనిషి ఇలాగా చేస్తే బాగుండేది. సార్, అంటే మీ రాజకీయ ప్రస్థానం మీద చాలా చర్చ నడిచింది. అంటే మీరు ఎటువైపు వెళ్తారు, ఒకవేళ పార్టీకి కాస్త దూరంగా ఉన్న నేపథ్యంలో కూటమి వైపు చేరుతారా, లేకపోతే ప్రత్యక్ష రాజకీయాలకి కాస్త దూరంగా ఉంటారా, లేకపోతే మళ్ళీ ఇంకేదైనా కొత్త ప్రస్థానంతో ముందుకు రాబోతున్నారా అన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడిచింది. సో మీరు ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి పోతే నేను కొంచెం సైలెంట్గా ఉంటానమ్మా. తర్వాత నేను వచ్చింది రాజకీయాల్లో వచ్చింది ప్రజాసేవ చేద్దాం వచ్చింది, అప్పటి నుంచి అధికారం కోసం డబ్బుల కోసం రాలేదు. సో ఎక్కడైతే గౌరవం ఉంటుందో, ఎక్కడైతే ప్రజాసేవ చేసే నిస్వార్థంగా అవకాశం ఉంటుందో నేను అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉంటా తెలియజేస్తాను. మరంటే వైసీపీ పార్టీ అధిష్టానం మీ నిర్ణయాన్ని ఎలా భావిస్తుందని అనుకుంటున్నారు? అంటే మీకు ఏమైనా అక్కడ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే నేపథ్యంలో మీరు బయటకు వచ్చారనుకోవచ్చా, లేకపోతే ఇది మీ వ్యక్తిగత నిర్ణయంగా వ్యక్తిగతంగా ఇబ్బందులు లేవమ్మా. నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులు నేను అడ్జస్ట్మెంట్ అయ్యే మనిషిని. నా సంగతి తెలుసు కదా, 20 ఏళ్ళ నుంచి చూస్తాను. నేను ఎవరో తగాదాలు పెట్టుకుని ఎవరితోటి ఇది చేస్తాను, కాంట్రవర్సీకి వెళ్ళే మనిషిని. నాకు పర్సనల్లో నేనేం చూడను. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, ప్రజలు శ్రేయస్సు తప్ప నుంచి. సో ఆ రెండు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉందో. సో కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అనేది మనందరూ ఎజెండా. తప్పనిసరిగా రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం ముందుకెళ్ళాలని తెలియదు. కూటమి ప్రభుత్వం పాలన మీద కూడా ఒక సరైన అభిప్రాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఇక మీదట ప్రజాసేవ కోసం ముందుంటాను, ఖచ్చితంగా రాజకీయాల్లోనే కొనసాగుతాను, తన తదుపరి నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పి ముత్యంశెట్టి శ్రీనివాస్ చెప్తున్నారు. మరి చూడాలి తన రాజకీయ ప్రస్థానం మళ్ళీ ఎలా కొనసాగుతుంది అనేది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.